అమర్ గారు, షర్మిల గతంలో చేసినటువంటి కామెంట్స్, వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఆ బైట్ ప్లే చేశాను. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈశ్వర్ సార్, నేను అది చూస్తున్నా ఇది చూస్తున్నా అన్ని గమనిస్తున్నా, ఫాలో అవుతున్నా. నాకు కావాల్సింది ఒకటే, నాకు పెద్దగా చట్టాల్లో ఏముంది అని తెలియదు. ఆ షర్మిల ఏం చదువుకున్నారో ఆమె నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్పాలి. ఇప్పుడు అక్కడ మన దగ్గర పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన న్యాయవాది. బహుశా రాఘవ్ కూడా తెలిసి ఉంటాయి విషయాలు. నాకు తెలియక అమాయకంగా అడుగుతున్నాను నేను. ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి నిందితుడు ఆ కేసులో. అవును, ఎఫ్ఐఆర్ గాని కేసు సంబంధించిన ఇవి గాని ఎవరు తయారు చేస్తారు? నిందితుడు తయారు చేయడు, నిందితుడి వైపు వాళ్ళు తయారు చేయరు. నిందితుడికి తన తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఎట్లా ఉంటది? అదేమన్నా చట్టంలో సాధ్యం అవుతుందా? ఇది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు, అంతేనా? ఆమె విద్యావంతురాలు అయి ఉంటది, ఆమె చాలా తెలియగలది అయి ఉంటది, ఆమె చాలా జ్ఞానవంతురాలు అయి ఉంటది. ఆమె చెప్పాలి, రేపటి పబ్లిక్ మీటింగ్లలో ఆమె మాట్లాడుతూ చెప్పాలి. ఒక నిందితుడు ఎఫ్ఐఆర్ తయారు చేయడం గాని, ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లైనా చేర్చడం గాని తీసేయించడం గాని నిందితుడు చేయగలడా, లేక కేసులు పెట్టిన వాళ్ళు చేయగలరా అనే విషయం రేపటి షర్మిల తన ఈ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతుంది కదా. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది కదా. చంద్రబాబు నాయుడు అయినా రాసి ఇవ్వాలి మళ్ళా. ఎస్, నిందితులు కూడా ఎఫ్ఐఆర్ లో గానీ కేసు పేపర్స్ లో గానీ వాళ్ళు ఇండల్జ్ కావచ్చు, వాళ్ళు దానిలోంచి పేర్లు తీసేయచ్చు లేదా పేర్లు యాడ్ చేయొచ్చు అని గనక సాధ్యం అవుతుంది అని కనుక చెప్తే అప్పుడు మనం చర్చించుకుందాం. రిడిక్యులస్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా, అది ఇప్పుడు జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు యాడ్ చేసినారు? శంకర్రావు, తెలుగుదేశం ఎర్రన్నాయుడు, తర్వాత కాలంలో అశోక్ గజపతిరాజు, వీళ్ళంతా కలిసి చేసిన ఇది. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు నిన్న రాజంపేటలోనో ఎక్కడనో చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకే వేదిక మీద నుంచి ప్రచారం చేస్తుంటే చంద్రబాబు అనుకూల మీడియా ఆయనకు డబ్బా కొట్టే మీడియాలో ఏం రాసుకున్నారు? ఇది ఒక అద్భుత దృశ్యం, అపూర్వమైన దృశ్యం. ఇద్దరు బద్ధశత్రువులు ఒక వేదిక మీద ఉన్నారని. చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు బద్ధశత్రువులు కాదు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన మరణం తర్వాత ఆయన ప్రతిష్టను దిగజార్చడానికి, ఆయన కుమారుణ్ణి కేసుల్లో ఇరికించడానికి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రలు పన్నాయనే విషయం అందరికీ తెలుసు. కొత్తగా చెప్పుకోవడానికి ఏమున్నది? ఇవాళ షర్మిల నిన్నటిదాకా ఏం మాట్లాడింది? ఆమె కాంగ్రెస్ పార్టీయే కదా నా తండ్రి పేరు చేర్చింది, అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేస్తామని మాట్లాడిన మనిషి ఇవాళ ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు నాలుక మడితేసింది ఆమె చెప్పాలి. ఆనాడు ఎందుకు అట్లా మాట్లాడాను, ఇవాళ ఎందుకు నా స్టాండ్ మార్చుకున్నాను అనే దానికి ఆమె రేపటి నుంచి ప్రచార సభల్లో వివరణ ఇవ్వాలి. ఇంకొక మాట చెప్తాను నేను. ఎవరు వారసులు? రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆమె చెప్పుకుంటున్నది. చూడండి, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచుకోవడంలో ఎవరు దానికి వారసులు, ఎవరికి హక్కున్నది అని చెప్పడం కుటుంబం బాధ్యత లేదా చట్టాల బాధ్యత. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎవరు వారసులు అనేది తేల్చేది ప్రజలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సభలో అదే చెప్పినాడు. వారసులు ఎవరో తేల్చేది ప్రజలు. అవును, ఇంటి వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దూస్తున్న వ్యక్తులు కాదు, చంద్రబాబు నాయుడు కాదు డిసైడ్ చేయాల్సింది. పులివెందుల ప్రజలు నిర్ణయిస్తారు, కడప జిల్లా ప్రజలు నిర్ణయిస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు నిర్ణయిస్తారు తప్ప షర్మిల కాదు నిర్ణయించేది ఎవరు రాజశేఖర రెడ్డికి నిజమైన వారసులు అనేది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే సార్, ఇదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్ తరపుల ఆయరే చేర్పించారని మాట్లాడారు. అదే విషయాన్ని ఇప్పుడు షర్మిల కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్లే చేయండి సార్. సార్ ఆ బైక్ ప్లే చేస్తాను, 2 minutes లో ప్లే చేస్తాను. సుధాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, కాదు ఒక్క నిమిషం ప్లే చేయండి సార్ దయచేసి. ఈశ్వర్ గారు, సార్ సుధాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఈశ్వర్ గారు, నేను చెప్పేది ఏమిటంటే, నాకు ఇది ఎవరైనా క్లారిఫై చేయాలా? నిందితుడు
ఎఫ్ఐఆర్ లో మార్పులు చేర్పులు చేయగలడా, Yes. ఎఫ్ఐఆర్ లో ఒక పేరు చేర్చగలడా, ఒక పేరు తీయగలడా నిందితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిందితుడిగా ఉన్నాడు కదా వీళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్లో. ఆయన చేయగలడా? ఆయన తరఫు న్యాయవాదులు చేయగలరా? సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు అప్పటికి, ఆయన మొహం కూడా నాకు తెలియదు, ఆయన ఎవరో పరిచయం కూడా లేదు నాకు, నేను నెల్లూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చి నాకు కడుపు మండి రాజశేఖర రెడ్డి గారి మీద విమానంతో నేను ఇది చేసినానని చెప్పుకుంటున్నాడు ఆయన. అవును. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫు న్యాయవాదులు ఎవరైనా అట్లా చేయడానికి వీలున్నదా? Yes. నిందితుడు గాని నిందితుడి తరఫు న్యాయవాదులు గాని ఒక పేరు చేర్చడం గాని తీసేయడం గాని చేయగలరా అనేది చట్టం తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఆ చట్టాలు బాగా తెలుసు అనుకుంటున్న షర్మిల, ఆమె రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు చెప్పాలి. రైట్, దానికి ఆన్సర్ తీసుకుందాం, సుధాకర్ రెడ్డి గారి దగ్గరే తీసుకుందాం. వారు అనుభవజ్ఞులు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచే ఆ సమాధానం వస్తుంది. చాలా మంచి ప్రశ్న, చిన్న విషయం ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా చిన్న టెక్నికల్ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. కానీ దాన్ని ఏదో ఒక భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారే తన లాయర్తో ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు జరిపించారంటే ఎక్కడైనా జరుగుతుంది. ఎఫ్ఐఆర్లో చాలా సింపుల్ సార్, అంతే. చట్టం ఒక నిందితుడికి అనుమతి ఇస్తుందా ఎఫ్ఐఆర్ ను ట్యాంపర్ చేయడానికి? ఎస్.